Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ ఫ్లూయిడ్ కైనెమాటిక్స్ పార్ట్ 3. ఈ పార్ట్ 3లో నేను వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ పాసిబుల్ ఫ్లో టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఓకే యా. క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెలాసిటీ ఫీల్డ్స్ డస్ నాట్ సాటిస్ఫై కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఫర్ అన్ ఇన్కంప్రెసిబుల్ ప్లేన్ ఫ్లో? ఓకే, సో తను అడుగుతుంది ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం పార్ట్ 2లో. కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇండికేట్స్ continuity equation, right? So you know continuity equation very well. Dou u by dou x, dou v by dou y plus dou w by dou z must be is equal to 0 for 3-dimensional. ఇది 3-dimensional కి సంబంధించిన కంటిన్యూటీ ఈక్వేషన్. అలా కాకుండా 2-dimensional కావాలనుకోండి ఏం చేస్తారు? డో u బై డో ఎక్స్ ప్లస్ డో v బై డో y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీరు చేసే 2-dimensional కి సంబంధించిన కంటిన్యూటీ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా అది కంటిన్యూటీ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది అని మీనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ u, v అంటే ఏంటో చూడండి. ఒక పాయింట్ యొక్క వెలాసిటీ అనేది 3 డైరెక్షన్స్ లో ఉంటుంది. x డైరెక్షన్ లో ఉండే వెలాసిటీని u అంటారు. సో y డైరెక్షన్ లో ఉండే వెలాసిటీని v అంటారు. z డైరెక్షన్ లో ఉండే వెలాసిటీని w అంటారు. సో u, v, w ఆర్ వెలాసిటీ కాంపోనెంట్స్ ఇన్ x, y, z రెస్పెక్టివ్లీ. ఒక పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి. లెట్ us టేక్ సమ్ pqr. ఈ పాయింట్ అంటే pqr అనే ఒక పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే u² ప్లస్ v² ప్లస్ w² ఎట్ స్మాల్ pqr ఆ పాయింట్ దగ్గర మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో అలా చేస్తే ఒక పాయింట్ యొక్క వెలాసిటీ వస్తుంది, రైట్? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే u వాల్యూస్ ఇచ్చాడు, v వాల్యూస్ ఇచ్చాడు, w వాల్యూస్ ఇవ్వలేదు. కాబట్టి ఇది 2D ఫ్లో. ఈ 2D ఫ్లో యొక్క కంటిన్యూటీ ఈక్వేషన్ చెక్ చేద్దాం. కంటిన్యూటీని చెక్ చేద్దాం. చూడండి, సో ఆప్షన్ ఏ చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ చెక్ చేయండి. సో ఆప్షన్ ఏ చెక్ చేస్తే డో u బై డో ఎక్స్ ప్లస్ డో v బై డో వైని చెక్ చేయండి. చెక్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఇది 1, ఇది -1 ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్గా బిని చెక్ చేయండి. బిని చెక్ చేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ వై ప్లస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ఇట్ విల్ బికమ్ 0. నెక్స్ట్ సిని చెక్ చేయండి. డో బై డో ఎక్స్ ఆఫ్ 2x ప్లస్ డో బై డో వై ఆఫ్ 2y విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 4 విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఆప్షన్ సి అనేది కంటిన్యూటీని సాటిస్ఫై చేయట్లేదు. ఇప్పుడు ఆప్షన్ డి చూద్దాం. ఆప్షన్ డి చూస్తే మీకు -2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ సాటిస్ఫైయింగ్ ఆన్సర్స్ కాదు, విచ్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్. కాబట్టి మనకు వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఇఫ్ ద వెలాసిటీ కాంపోనెంట్ ఇన్ ద x and y directions are u is equal to 3x, 2xy and v is equal to 1 minus 2y square respectively, the component of the velocity in the z direction is. సో ఒక ఫ్లో ఫీల్డ్ లో x డైరెక్షన్ లో u ఉంది, u is equal to 3x minus 2xy. y డైరెక్షన్ లో v ఉంది, v యొక్క ఫంక్షనింగ్ 1 minus 2y square. నాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు z డైరెక్షన్ లో ఉన్న w కావాలి, రైట్? సో ఒక ఫ్లో పాసిబుల్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా కంటిన్యూటీ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది, విచ్ ఈస్ డో u బై డో ఎక్స్ ప్లస్ డో v బై డో వై ప్లస్ డో w బై డో z ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన కంటిన్యూటీ ఈక్వేషన్. సో ఫైనల్గా మనము ఈ ఈక్వేషన్లో మన వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. డో బై డో ఎక్స్ ఆఫ్ 3x minus 2xy ప్లస్ డో బై డో వై ఆఫ్ 1 minus 2y square ప్లస్ డో బై డో z ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదేమవుతుందండి? 3 minus 2y ప్లస్
0 minus 4y plus dou w by dou z is equal to 0. So dou w by dou z is equal to minus 3 plus 6y అవుతుంది. సో మీరు dou w is equal to minus 3y of 6y of dou z చేశారనుకోండి, ఇంటిగ్రేషన్ చేయండి బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తే ఇది w అవుతుంది, ఇదేమవుతుంది మైనస్ 3z ప్లస్ 6zy అవుతుంది. సో సి ఆప్షన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 35. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. So the acceleration of a fluid particle in the direction of x is given by యాక్సిలరేషన్ అడుగుతున్నాడు. మనం ఏం అడుగుతున్నాడు అంటే యాక్సిలరేషన్ ఇన్ x డైరెక్షన్ అడుగుతున్నాడు, రైట్. సో XYZ డైరెక్షన్స్ లో కూడా అడుగుతున్నాడు, అన్ని కలిపి అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎలాగైతే వెలాసిటీకి UI VJ WK, సో ఇక్కడ U, V, W are components of velocities in x, y, z డైరెక్షన్స్. సిమిలర్గా యాక్సిలరేషన్ కి టూ మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి, అంటే టూ టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లోకల్ యాక్సిలరేషన్, లోకల్ ఆల్సో కాల్డ్ టెంపోరల్. లోకల్ ఇంకేమంటారు, టెంపోరల్ అంటారు. ఇంకొక యాక్సిలరేషన్ కన్వెక్టివ్ యాక్సిలరేషన్. ఓకే, ఎస్. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే వెలాసిటీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ వస్తే, విత్ రెస్పెక్ట్ టు టైం వస్తే దాన్ని ఏమనాలి అంటే లోకల్ ఆర్ టెంపోరల్ అనాలి. అలా కాకుండా వెలాసిటీ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ వస్తే దాన్ని ఏ టైప్ ఆఫ్ యాక్సిలరేషన్ అనాలి, కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అనాలి. సో మనకు కావాల్సిన ఎక్స్ డైరెక్షన్ లో ఉండే వెలాసిటీ ఎవరు, u, డో యూ బై డో టీ. ఇది ఏఎక్స్ డైరెక్షన్ లో ఉండే లోకల్ ఆర్ టెంపోరల్ యాక్సిలరేషన్. నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను కన్వెక్టివ్ రాస్తున్నాను. u ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ v ఇంటూ డో యూ బై డో వై ప్లస్ w ఇంటూ డో యూ బై డో జెడ్. సో ఈ టోటల్ నేను ఏమంటాను, కన్వెక్టివ్ అంటాను. చూడండి, విత్ రెస్పెక్ట్ టు స్పేస్. ఓకే, సో ఒక యాక్సిలరేషన్ అనేది లోకల్ యాక్సిలరేషన్ అయి ఉంటుంది, కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే స్టడీ ఫ్లోస్ ఉన్నాయి. సో స్టడీ ఫ్లోస్ కి విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఎనీ పారామీటర్ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్. అంటే యాక్సిలరేషన్ అనేది స్టడీ ఫ్లోలో విత్ రెస్పెక్ట్ టు స్పేస్ మారదు. సో డో వి బై డో టీ అంటే వెలాసిటీ మారదు కాబట్టి స్టడీ ఫ్లోలో లోకల్ ఇజ్ ఈక్వల్ టు 0. లోకల్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. నెక్స్ట్ యూనిఫామ్ ఫ్లో. కమ్ టు ద కేస్ ఆఫ్ యూనిఫామ్ ఫ్లో. ఓకే, యూనిఫామ్ ఫ్లోలో డో బై స్పేస్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ వెలాసిటీ అనేది చేంజ్ అవ్వదు. సో వెలాసిటీ చేంజ్ అవ్వకపోతే అప్పుడు ఎలాంటి యాక్సిలరేషన్ రాదు. సో దట్ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. ఎవరికి, యూనిఫామ్ కి. అలా కాకుండా కాంబినేషన్ వచ్చింది అనుకుందాం. let us take a combination of study and uniform. ఈ రెండింటికి వస్తే
అసలు టోటల్ యాక్సిలరేషనే 0 ఉంటుంది. ఇది టోటల్ యాక్సిలరేషన్ కదా, ఈ టోటల్ యాక్సిలరేషన్ అనేది 0 ఉంటుంది, రైట్? ఎవరికి? స్టడీ అండ్ యూనిఫామ్ ఫ్లోకి కలిసి వస్తే, రైట్? సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి, కన్వెక్టివ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అని. ఓకే, సో జస్ట్ వెయిట్, నాకు కొంచెం స్పేస్ కావాలి, ఎరేజ్ చేస్తున్నాను. యా, కన్వెక్టివ్. హౌ టు ఫైండ్ ద కన్వెక్టివ్? కన్వెక్టివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, యు నో వెరీ వెల్, u ఇంటూ du బై dx ప్లస్ v ఇంటూ du బై dy ప్లస్ w ఇంటూ du బై dz, రైట్? సో ఇక్కడ ఒక్క టర్మ్ తీసుకోండి, u ఇంటూ డో u బై డో x కదా. సో హియర్ u ఈజ్ u యావరేజ్, అంటే యావరేజ్ వెలాసిటీ. అండ్ నెక్స్ట్ డో u అంటే ఏం రాయొచ్చు అంటే u2 మైనస్ u1, డో ఎక్స్ అంటే ఏం రాయొచ్చు x2 మైనస్ x1 అని రాయొచ్చు. సో ఫైనల్ గా కన్వెక్టివ్ ని ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే కన్వెక్టివ్ ని ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యు యావరేజ్ అంటే ఇలా చెప్పొచ్చా అండి, u1 ప్లస్ ఇక్కడ రాస్తాను కింద. సో ఏ కన్వెక్టివ్, యాక్సిలరేషన్ ఆఫ్ కన్వెక్టివ్ ఇస్ ఈక్వల్ టు u యావరేజ్ ఇంటూ u2 మైనస్ u1 బై x2 మైనస్ x1. దీన్నే ఇలా రాస్తాను చూడండి. యావరేజ్ అంటే ఇలా రాయొచ్చా, u2 ప్లస్ u1 బై 2 ఇంటూ u2 మైనస్ u1 బై x2 మైనస్ x1. ఇది మీరు రాసే విధానం కన్వెక్టివ్ కి సంబంధించి. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద యాక్సిలరేషన్ ఆఫ్ లోకల్ ఆర్ టెంపోరల్ ఆర్ కన్వెక్టివ్. ఈ టైప్ ఆఫ్ యాక్సిలరేషన్స్ ఒక పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర x డైరెక్షన్ లో ఉంటే ఇలా, సో అదే y డైరెక్షన్ లో ఉంటే ఇలా. y డైరెక్షన్ లో యాక్సిలరేషన్ కావాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గో విత్ y డైరెక్షన్ velocity variation with respect to time. Next followed by v into u into dou v by dou x, v into dou v by dou y, w into dou v by dou z. అదే విధంగా z డైరెక్షన్ లో కావాలనుకోండి, మీరు z డైరెక్షన్ లో వెలాసిటీని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ డిఫరెన్షియేట్ చేయండి. ఆ తర్వాత u w యొక్క x వేరియేషన్, v w యొక్క y వేరియేషన్, w యొక్క z వేరియేషన్. ఇది మీరు చేసే విధానం. సో మీకు ఇంకా ax కూడా ఆల్రెడీ చెప్పేశాను. సో ఇప్పుడు తను అడిగింది ఏంటంటే ax ఫార్ములా అడిగాడండి. ax ఫార్ములా ఏంటి, డో u బై డో t. సో అన్నిట్లలో డో u బై డో t ఉంది. నెక్స్ట్ u ఇంటూ డో u బై డో x ప్లస్ v ఇంటూ డో u బై డో y ప్లస్ w ఇంటూ డో u బై డో z కదా. ఎస్, w బై డో u బై డో z. సో ఇందులో ఆప్షన్ ఏ చూడండి, యాక్చువల్ ఇక్కడ u రావాలి బట్ లేదు. ఓకే, నెక్స్ట్ u ఇంటూ డో u బై డో x, v ఇంటూ డో u బై డో y, ఇది కూడా రాంగ్. u ఇంటూ డో u బై డో x, v ఇంటూ డో u బై డో y రావాలి, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ u ఇంటూ రావాలి, u ఇంటూ డో u బై డో x, v ఇంటూ, ఇది కూడా రాంగ్ అండి. సో అప్రాక్సిమేట్ గా ఇక్కడ సమ్ ప్రింటింగ్ మిస్టేక్ పడి ఉంటుంది. ఈ ప్రింటింగ్ మిస్టేక్ తీసేస్తే మనం ఇక్కడ ఆన్సర్ యాక్చువల్గా ఇక్కడ కనుక u ఉండుంటే ఆప్షన్ ఏ టిక్ చేసేవాళ్ళం. ఇక్కడ u ఉండుంటే ఆప్షన్ ఏ టిక్ చేసేవాళ్ళం. సో లెట్ ఇట్ బి, మీకు ఫార్ములాస్ అయితే ఫీడ్ అయిపోతే సరిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ డ్యూ టు చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఫ్లూయిడ్ పార్టికల్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఏంటి, dv by dt, which is nothing but acceleration. But this acceleration with respect to what type of variable, that is position అంటే స్పేస్ తో పోతే ఆ టైప్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏమనాలి, కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అనాలి. కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అంటే సరిపోయింది. సో ఆన్సర్ విల్ బి సి.
37. Answer will be C. Okay, next question number 38. The velocity of a fluid particle is given as v is equal to 4x square, v is equal to 4x square ti minus 5y square j cap plus 6j t k cap. రైట్. సో తను అడుగుతుంది ఏంటి అంటే ద రిజల్టెంట్ లోకల్ యాక్సిలరేషన్, ఏమడుగుతున్నాడు, లోకల్ యాక్సిలరేషన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ 2, 3, 2. ఓకే, సో లోకల్ యాక్సిలరేషన్ రావాలి, లోకల్ యాక్సిలరేషన్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేస్తారు మీరు, ఫస్ట్ ఏఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఏఎక్స్ లో ఓన్లీ లోకల్ కావాలి, లోకల్ కావాలంటే డో యూ బై డో టీ, లోకల్ కావాలంటే డో యూ బై డో టీ కదండి, డో బై డో టీ ఆఫ్ యూ. యూ ఏంటి 4x స్క్వేర్ ఇంటూ టీ విచ్ ఈజ్ 4x స్క్వేర్. కానీ మనకు కావాల్సింది 2, 3, 2 కదా. సో 4 ఇంటూ 2 స్క్వేర్, 4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 16. రైట్. నెక్స్ట్ ఏవై చేయండి, ఏవై 2, 3, 2 డో వి బై డో టీ. సో ఎలాంటి టీ టర్మ్స్ లేవు కాబట్టి 0. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏజెడ్, ఏజెడ్ 2, 3, 2 డో డబ్ల్యూ బై డో టీ. సో విచ్ ఈస్ డో బై డో టీ ఆఫ్ 6ZT. సో ఏమవుతుంది, 6 ఇంటూ జెడ్ అవుతుంది. 6Z ఎంత 2. సో 6 ఇంటూ 2 ఎంత 12. సో మనకు కావాల్సింది ఏంటి, రిజల్టెంట్ లోకల్ యాక్సిలరేషన్ కావాలి. రిజల్టెంట్ లోకల్ యాక్సిలరేషన్ కావాలి అంటే మనం ఏం చేస్తున్నాము, రిజల్టెంట్ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. సో 16 స్క్వేర్ అంటే 256, 0 and 144. 256 plus 144 స్క్వేర్ రూట్ ఆఫ్ 400. సో 10√2 వస్తుంది ఆన్సర్. ఓకే, సో దిస్ ఆన్సర్ ఈజ్ 10√2. ఇక్కడ మిస్ అయింది, వేరే I, J, K. 10√2 అంటే 14.14 రావాలి. 14.14 అంటే నియరెస్ట్ ఆన్సర్ ఈజ్ 15. ఆన్సర్ విల్ బి బి. ఓకే, 6ZT. ఎక్కడైనా టర్మ్ మిస్ అయిందా టైపింగ్లో? ఓకే, చూద్దాం తర్వాత, వీడియో తర్వాత నేను ఏమైనా మిస్టేక్ ఉంటే చేసి చెప్తాను. ఎందుకంటే ఆ ఫంక్షన్ టైప్ చేసేప్పుడు ఏదైనా మిస్ అయిందా చూడాలి. ఓకే, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. ఇక్కడ ఆప్షన్స్లో 16, 15, 18, 20 అని ఇచ్చాను. ఓకే, విల్ సీ ఏదైనా మిస్టేక్ జరిగిందా టైపింగ్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇన్ కేస్ ఆఫ్ స్టడీ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ ద లోకల్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎనీ పార్టికల్ ఈజ్. స్టడీ ఫ్లోలో చూడండి, స్టడీ ఫ్లోలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏంటి, లోకల్ అనేది 0 ఉంటుంది. యూనిఫామ్ ఫ్లోలో కన్వెక్టివ్ అనేది 0 ఉంటుంది. కాంబినేషన్లో స్టడీ ప్లస్ యూనిఫామ్ కాంబినేషన్లో టోటల్ యాక్సిలరేషన్ 0 ఉంటుంది. టోటల్ యాక్సిలరేషన్ అనేది 0 ఉంటుంది. ఓకే, సో 39 ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వెన్ స్టడీ ఫ్లో ఆఫ్ ఎ లిక్విడ్ టేక్స్ ప్లేస్ త్రూ ఏ కన్వర్జెంట్ సెక్షన్. ఏ సెక్షన్ అండి, కన్వర్జెంట్. ద లిక్విడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్వర్జెంట్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. కీవర్డ్స్ చూడండి. ఫస్ట్ అది ఏ టైప్ ఆఫ్ ఫ్లో, స్టడీయా అన్స్టడీయా చెక్ చేసుకోండి. స్టడీ అనుకోండి, ఏ లోకల్ షుడ్ బి 0. ఓకే, తర్వాత యూనిఫామా నాన్ యూనిఫామా చెక్ చేసుకోండి. యూనిఫామా నాన్ యూనిఫామా చెక్ చేసుకోండి. యూనిఫామ్ అనుకోండి, ఏ కన్వెక్టివ్ మస్ట్ బి ఈక్వల్ 0. ఓకే, సో ఒక పాయింట్ యొక్క యాక్సిలరేషన్ అనేది ఏ లోకల్ యాక్సిలరేషన్ ఉంటుంది, కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ తను డేటాలో ఏమిచ్చాడు, ఇన్ ఏ స్టడీ ఫ్లో అన్నాడు.
స్టడీ ఫ్లోకి లోకల్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. యూనిఫామ్ గురించి ఏదైనా టర్మ్స్ ఇచ్చాడా? ఇవ్వలేదు. కాబట్టి యూనిఫామ్ గురించి ఇవ్వలేదు కాబట్టి కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఉండే ఛాయిస్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లోకల్ యాక్సిలరేషన్ కాదు, నో బోత్ లోకల్ అండ్ కన్వెక్టివ్ కూడా కాదు, నో యాక్సిలరేషన్ కూడా కాదు, ఎందుకంటే యూనిఫామ్ గురించి ఇవ్వలేదు కాబట్టి. సో మిగిలిన ఒకే ఒక పాసిబిలిటీ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఓన్లీ, రైట్? సో ఈ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి, కన్వర్జెంట్ సెక్షన్ అని. ఓకే, కన్వర్జెంట్ సెక్షన్ అంటే ఏం చెప్తుంది అంటే చూడండి, కన్వర్జెంట్ సెక్షన్ అనేది ఏం చెప్తుందంటే ఒక స్ట్రీమ్ లైన్ అనేది ఇంకొక స్ట్రీమ్ లైన్ తో ఇలా కోయిన్సైడ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతుంది. సో వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా కన్వెక్టివ్ ఎగ్జిస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కన్వర్జెంట్ అనేది ఒక పాయింట్ దగ్గరే జరగదు, ఓవర్ ఏ స్పేస్ జరుగుతుందా లేదా? పైప్ అనేది కన్వర్జ్ ఎలా అవుతుంది అంటే కొంత చూడండి, ఇక్కడ సైడ్ రాస్తున్నాను, ఇలా అవుతుంది కన్వర్జెంట్ అనేది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆబ్వియస్ గా వెలాసిటీస్ మారుతున్నాయి. వెలాసిటీలో చేంజ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా మనకి యాక్సిలరేషన్, రైట్? సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఒక స్పేస్ లో జరుగుతుంది. ఆ స్పేస్ లో జరగడాన్ని మనం కన్వెక్టివ్ అంటాం. ఓకే, మీరు ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. సో ఇలా కన్వర్జింగ్ జరుగుతుంది అంటే ఓవర్ స్పేస్ అనేది వెలాసిటీ అనేది మార్చుకోవడానికి రెడీగా ఉంది, తన మ్యాగ్నిట్యూడ్ ని మార్చుకోవడానికి రెడీగా ఉంది. ఇట్ మీన్స్ దట్ యాక్సిలరేషన్ అనేది మారుతూ ఉంటుంది, ఖచ్చితంగా యాక్సిలరేషన్ మారుతుంది ఓవర్ ఎ స్పేస్. సో ఓవర్ ఎ స్పేస్ మారుతుంది అంటే మనకు కన్వెక్టివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. నార్మల్ యాక్సిలరేషన్ ఇన్ ఫ్లూయిడ్ ఫ్లో ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్. ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పిన యాక్సిలరేషన్స్ అనేవి స్ట్రైట్ లైన్ మోషన్ లో మాత్రమే వ్యాలిడ్. స్ట్రైట్ లైన్ మోషన్ లో ఓన్లీ మనకు ఏఎక్స్, ఏవై, ఏజెడ్, ఆల్రెడీ మనం ఫార్ములా చూసాం కదా, అదే క్యాపిటల్ ఏఎక్స్, క్యాపిటల్ ఏవై, క్యాపిటల్ ఏజెడ్ అని, ఇవి మాత్రమే ఉంటాయి. బట్ కర్వ్డ్ లో అలా కాదండి. కర్వ్డ్ పాత్ మోషన్ ఉందనుకోండి, ఆ కర్వ్డ్ పాత్ మోషన్ లో మనకు టూ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి టాంజెన్షియల్, ఓకే, క్యాపిటల్స్ లో రాద్దాం లేండి, టాంజెన్షియల్. ఓకే, టాంజెన్షియల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నార్మల్. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే నార్మల్. సో ఒక ఫ్లూయిడ్ పార్టికల్ అనేది స్ట్రైట్ పాత్ లో మూవ్ అవుతున్నప్పుడు తనకి ఏఎక్స్ ఉండొచ్చు, ఏవై కూడా ఉండొచ్చు, అండ్ ఏజెడ్ కూడా ఉండొచ్చు. అదేవిధంగా ఒక ఫ్లూయిడ్ పార్టికల్ అనేది కర్వ్డ్ పాత్ ని అనుకరిస్తుంది, ఫాలో అవుతుంది అనుకుందాం ఇలా. అప్పుడు ఈ ఫ్లూయిడ్ పార్టికల్ కి మనకు టూ టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వన్ ఈజ్ టాంజెన్షియల్ వన్, దిస్ ఈజ్ 80. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ నార్మల్ వన్, ఏఎన్. ఇక్కడ స్ట్రైట్ లైన్ లో రిజల్టెంట్ కావాలనుకోండి, ఏం చేస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్, ఏవై స్క్వేర్, ఏజెడ్ స్క్వేర్ యొక్క సమ్మేషన్ చేస్తారు, రైట్? దానికి స్క్వేర్ కడతారు, రైట్? ఇక్కడ అలా కాదు. ఇక్కడ రిజల్టెంట్ కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నార్మల్ యాక్సిలరేషన్ స్క్వేర్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ స్క్వేర్ చేయాలి. సో ఏఎక్స్ అంటే ఏంటి? అక్కడ స్ట్రైట్ లైన్ లో ఏఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ డైరెక్షన్ యాక్సిలరేషన్ కాంపోనెంట్. ఏవై అంటే ఏంటి? అక్కడ వై డైరెక్షన్ యాక్సిలరేషన్ కాంపోనెంట్. ఏజెడ్ అంటే ఏంటి? అక్కడ జెడ్ డైరెక్షన్ యాక్సిలరేషన్ కాంపోనెంట్. కానీ ఇక్కడ అలా కాదు. ఏఎన్ అంటే ఏంటి అంటే నార్మల్ యాక్సిలరేషన్.
రైట్. ఏఎక్స్ ఏవై ఏజెడ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కర్వ్డ్ పాత్లో ఉండే ఏఎన్ కామా ఏటీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏటీ. ఏటీ అంటే ఏంటి అంటే టాంజెన్షియల్ యాక్సిలరేషన్. టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఓకే, మరి ఈ నార్మల్ యాక్సిలరేషన్ ఎప్పుడు వస్తుంది, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. నార్మల్ యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్. అంటే మన ఫ్లూయిడ్ పార్టికల్స్ ఎప్పుడైతే ఒక కర్వ్డ్ సర్ఫేస్ మీద నుంచి వెళ్తుంటాయో అప్పుడు మాత్రమే వస్తుంది. మరి ఎందుకు వస్తుంది ఇది అంటే నార్మల్ యాక్సిలరేషన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుందంటే డ్యూ టు చేంజ్ ఇన్ డైరెక్షన్. ఏంటంట? చేంజ్ ఇన్ డైరెక్షన్. నెక్స్ట్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఎందుకు వస్తుందట అంటే ఓన్లీ ఎప్పుడు వస్తుందట అంటే ఆన్ స్ట్రైట్ లైన్ మోషన్. స్ట్రైట్ లైన్ మోషన్ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇది స్ట్రైట్ లైన్ మోషన్ కదా. సో ఈ స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? టాంజెన్షియల్. మరి ఇది ఎవరి వల్ల వస్తుంది? డ్యూ టు చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. అంటే సిమిలర్ లైక్ అవర్ ఏఎక్స్ ఏవై ఏజెడ్. ఓకేనా? ఎస్. సో ఫైనల్ గా మనము ఒక కర్వ్డ్ పాత్ యొక్క కాంపోనెంట్స్ అయిన నార్మల్ యాక్సిలరేషన్ గురించి, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ గురించి కూడా నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇంకాస్త డెప్త్ గా ఉంటది, విల్ డిస్కస్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎన్ స్క్వేర్, అదే క్యాపిటల్స్ అండి, ఏఎన్ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్. ఏఎన్ అంటే నార్మల్ యాక్సిలరేషన్. నార్మల్ యాక్సిలరేషన్ ఈస్ గివెన్ బై విఎస్. ఓకే, విఎస్ ఆర్ విటి. మళ్ళీ టీ ఇక్కడ టీ రాశాను కదా, టీ ఇక్కడ చూడండి, ఏటీ అనొచ్చు, ఏఎస్ అనొచ్చు. టీ ఫర్ టాంజెన్షియల్, ఎస్ ఫర్ సర్ఫేస్ అని. ఓకే, ఎస్. సో విటి ఇంటూ డో విఎన్ బై డో ఎస్. సో ఇలా అవుతుందండి. వెయిట్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లోకల్ రాయాలి, ఆ తర్వాత కన్వెక్టివ్ రాయాలి. లోకల్ రాస్తున్నాను చూడండి, డో విఎన్ బై డో టి. ఇది లోకల్. నార్మల్ వెలాసిటీ చేంజ్ ని విత్ రెస్పెక్ట్ టు స్పేస్ చెప్పా. అదే విధంగా కన్వెక్టివ్ చెప్తున్నాను, విఎస్ ఆర్ విటి. ఏదైనా పర్లేదు, ఏదైనా ఒకటే. విటి అన్న విఎస్ అన్న ఒకటే, ఏటీ అన్న ఏఎస్ అన్న ఒకటే. రెండు కూడా టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఉండే వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ని ఇండికేట్ చేస్తాయి. సో ఇంటూ డో విఎన్ బై డో ఎస్, ఇది విత్ రెస్పెక్ట్ టు స్పేస్. నెక్స్ట్ ఏటీ చూడండి, ఫస్ట్ లోకల్ రాయండి. లోకల్ రాస్తే డో విటి బై డో టి అవుతుంది, ప్లస్ విటి ఇంటూ డో విటి బై డో ఎస్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ కేమ్ ఇన్ ఏఈ, బట్ ఐఏఎస్ లో వచ్చిందండి. తను ఏమన్నాడంటే స్టడీ నాన్ యూనిఫామ్ ఫ్లో అన్నాడు. కీవర్డ్స్ చెప్పాను ఆల్రెడీ. అసలు చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందే ఈ రెండింటితో స్టార్ట్ చేశాను. స్టడీ యూనిఫామ్ అని. ఓకేనా? సో స్టడీలో ఎవరు ఉండరు? టాంజెన్షియల్ ఉండదు, అంటే లోకల్ ఉండదు. నాన్ యూనిఫామ్ లో ఎవరు ఉంటారు? కన్వెక్టివ్ అనేది ఉంటుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏఎన్ రాయండి, స్టడీ నాన్ యూనిఫామ్ కి ఏఎన్ రాయండి. స్టడీ నాన్ యూనిఫామ్ కి ఏఎన్ రాయండి. ఏఎన్ రాస్తే లోకల్ ఉంటుందా? ఉండదు. విచ్ ఈస్ విటి ఇంటూ డో విఎన్, విఎన్ డో విఎన్ బై డో ఎస్. ఓకే, నెక్స్ట్ ఏటీ రాయండి. ఏటీ ఆర్ ఏఎస్ ఏదైనా పర్లేదు. ఏటీ ఆర్ ఏఎస్ రాస్తే విటి ఇంటూ డో విటి బై డో ఎస్. సో మనం ఇక్కడ నుంచి ఇంకేం రాయొచ్చు అంటే చూడండి,
ఇదేం టైప్ ఆఫ్ విటి ఇంటూ డో విఎన్ బై డో టీని ఏం రాయచ్చట అంటే విటి బై ఆర్ అని రాయొచ్చు. ఏం రాయొచ్చు? విటి బై ఆర్ అని రాయొచ్చు. బికాస్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే రేడియల్ యాంగులర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా. ఆ టర్మ్ ఏంటి? ఒమేగా. సో ఈ ఒమేగా ప్లేస్ తో వి బై ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి. వి బై ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? విటి స్క్వేర్ బై ఆర్ వస్తుంది. విటి స్క్వేర్ బై ఆర్ వస్తుంది. సో ఇది ఐఎస్ క్వశ్చన్ అండి. ఇది ఐఎస్ క్వశ్చన్. బట్ చాలా డెప్త్ గా అడిగే చాయిస్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. లేదు అంటే నార్మల్ గా వెళ్ళిపోతాడు. ఓకే, ఎస్. సో ఫైనల్ గా చూడండి, ఒక టాంజెన్షియల్ వెలాసిటీ ఆర్ సర్ఫేస్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, అది ఆర్ ఇంటూ ఒమేగా చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఒక నార్మల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ సింపుల్గా మీరు u2 మైనస్ v2 మైనస్ v1 బై x2 మైనస్ x1 చేస్తే సరిపోయింది. ఓకే, ఎస్. సో అంటే యావరేజ్ వెలాసిటీ, సింపుల్గా చెప్పాలంటే యావరేజ్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. యావరేజ్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నార్మల్ వస్తుంది. ఆర్ ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ సబ్స్టిట్యూట్ చేస్తే టాంజెన్షియల్ వస్తుంది. సో దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ అవర్ ఫ్లూయిడ్ మూవింగ్ ఓవర్ ద కర్వ్డ్ బాడీ. కర్వ్డ్ సర్ఫేస్ పైన మూవ్ అయితే ఇది మనకు కావాల్సిన డెప్త్ అండి. సో ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ విత్ దిస్ బేసిక్స్, అంటే మీరు వీటితో లేకపోతే మీరు ఇంతకుముందు చెప్పిన వరకే నేర్చుకోండి. బట్ చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఏబిపిఎస్సి 2008, నెక్స్ట్ ఏబిపిఎస్సి 2008 వచ్చాయి. వి కాంట్ డూ ఎనీథింగ్. సో మనం నేర్చుకోవాల్సిందే. సో మెనీ ఫెలోస్ లైక్ ఫ్లూయిడ్ కైనెమాటిక్స్ చదివేప్పుడు చాలా మంది ఎగ్జాస్ట్ అవుతారు. ఏంటివి అసలు ఇన్ని ఉన్నాయి, ఏంటి అసలు ఇవన్నీ ఎలా పాసిబుల్, అసలు ఇవన్నీ ఫిజికల్గా ఫీజబులా, మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయొచ్చా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, దెన్ గో ఫర్ ద రీసెర్చ్. వన్స్ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే, లేదు త్రూ గేట్ మీరు ఎఫ్ఎం వాటర్ రిసోర్స్ తీసుకుంటే మీరు రీసెర్చ్ చేయడానికి చాయిస్ ఉంటుంది. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ రీసెర్చ్ అవసరం లేదు. సో నౌ గో టు ద క్వశ్చన్ నెంబర్ 41. నార్మల్ యాక్సిలరేషన్ ఇన్ ఫ్లూయిడ్ ఫ్లో సిచ్యువేషన్ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్. నార్మల్ యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. సో నార్మల్ యాక్సిలరేషన్ an డ్యూ టు చేంజ్ ఇన్ డైరెక్షన్. సో డైరెక్షన్ చేంజ్ అవ్వాలంటే స్ట్రైట్ లైన్ మోషన్ లో డైరెక్షన్ చేంజ్ అవ్వదు, ఓన్లీ కర్వ్డ్ పాత్ మీద మాత్రమే డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి డౌన్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. సో an అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? స్ట్రైట్ పాత్స్ పైన కాకుండా కర్వ్డ్ పాత్స్ పైన ఎగ్జిస్ట్ అవుతుంది. సో కర్వ్డ్ పాత్స్ కి మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యే యాక్సిలరేషన్ పేరు నార్మల్ యాక్సిలరేషన్. ఫ్లో ఈజ్ అన్స్టడీ, రాంగ్. ఫ్లో ఈజ్ 2-dimensional, రాంగ్. స్ట్రీమ్ లైన్స్ ఆర్ స్ట్రైట్ అండ్ ప్యారలల్, అబ్సల్యూట్లీ రాంగ్. స్ట్రీమ్ లైన్ స్ట్రైట్ అండ్ ప్యారలల్ ఉంది అంటే ఖచ్చితంగా అది స్టడీ అండ్ యూనిఫామ్ ఫ్లో. ఓకే, సో యూనిఫామ్ ఫ్లో, లెట్ us take it as uniform flow. Okay, next, streamlines are curved. Yes, option D is the correct one for the question number 41. Next, question number 42. A flow has parallel curved lines, curved streamlines parallel గా ఉన్నాయి. కర్వ్డ్ స్ట్రీమ్ ప్యారలల్ గుర్తుపెట్టుకోండి. కర్వ్డ్ ప్యారలల్ అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఇలా ఉంటాయి కదా, ఒకే సెంటర్ బేస్ చేసుకొని సర్కిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి థింగ్స్ ఉన్నాయి. సో ఇలాంటి థింగ్స్ పాసిబుల్ అయ్యే ఆ ఫ్లోస్కి ఎలాంటి యాక్సిలరేషన్స్ ఉంటాయి అంటున్నాడు. ఓకే, రైట్. సో నేను ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను, వినండి. మీకు ఏదైనా ఒక బొమ్మ ఇచ్చి, లైక్ ఇలాంటి బొమ్మకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చి అడిగారు అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్ట్రైట్ లైన్ అండ్ ప్యారలల్ ఉందనుకోండి, నో యాక్సిలరేషన్, బికాస్ యాక్సిలరేషన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటున్నా అంటే స్ట్రైట్ లైన్స్ ప్యారలల్, ఈ స్పేసింగ్ సేమ్ ఉంది. ప్యారలల్ అంటే ఇవన్నీ కూడా సేమ్ ఓరియంటేషన్.
సో ఇది దేవరికి ఎగ్జాంపుల్ అంటే స్టడీ యూనిఫామ్ కి ఎగ్జాంపుల్, స్టడీ అండ్ యూనిఫామ్ కి ఎగ్జాంపుల్. ఓకే యా. నెక్స్ట్ స్ట్రైట్, నెక్స్ట్ కేస్ స్ట్రైట్ అండ్ కన్వర్జింగ్. ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ చూసాం ఇలాంటిది, స్ట్రైట్ అండ్ కన్వర్జింగ్. ఇలా ఓవర్ ఏ స్పేస్ తన వెలాసిటీని మార్చుకొని ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ వెలాసిటీ ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని ఒకే దగ్గరకు వస్తున్నాయంటే అన్ని సేమ్ వెలాసిటీస్ కలిగి ఉన్నాయని దాని మీనింగ్, రైట్? సో ఇలాంటి కేసెస్ లో మనకు నో టాంజెన్షియల్, నో లోకల్ యాక్సిలరేషన్, లోకల్ యాక్సిలరేషన్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే బొమ్మలో మనకు టైం బీయింగ్ తెలీదు, టైం గురించి తెలీదు, టైం ఇవ్వలేదు, టైం నాట్ గివెన్. కాబట్టి బొమ్మలో మనకు అసలు లోకల్ యాక్సిలరేషన్ అనేది రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నోట్, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. వన్స్ ఇలా డయాగ్రామెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే, నో డేటా రిగార్డింగ్ టైం, నో డేటా రిగార్డింగ్ టైం. సో టైం గురించి ఎలాంటి డేటా ఉండదు కాబట్టి వి కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ద లోకల్ యాక్సిలరేషన్. లోకల్ యాక్సిలరేషన్ గురించి చెప్పలేం కాబట్టి సింపుల్ గా నో యాక్సిలరేషన్ అనుకోండి. ఓకే, నో లోకల్ యాక్సిలరేషన్. నెక్స్ట్ ఇవి స్ట్రైట్ పాత్ లో ఉన్నాయి. స్ట్రైట్ పాత్ లో ఉన్నాయి అంటే అది కర్వ్డ్ సర్ఫేస్ గా లేనట్టు. కర్వ్డ్ సర్ఫేస్ లేనప్పుడు నార్మల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. కర్వ్డ్ ఓన్లీ, నార్మల్ యాక్సిలరేషన్ ఎందులో ఎగ్జిస్ట్ అవుతుంది? ఓన్లీ కర్వ్డ్ సర్ఫేస్ పైన ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి నో నార్మల్ యాక్సిలరేషన్, నో నార్మల్ యాక్సిలరేషన్. ఎందుకు? బికాస్ స్ట్రైట్ పాత్. ఓకే, మరి ఎవరు ఎగ్జిస్ట్ అవుతారు? చూడండి మనకు 2 ఉన్నాయి. వన్ ఈజ్ ఏఎన్ అండ్ అనదర్ ఈజ్ టాంజెన్షియల్. ఇందులో లోకల్ ఉంటుంది, కన్వెక్టివ్ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ లోకల్ ఉంటుంది, కన్వెక్టివ్ కూడా ఉంటుంది కదా. సో నో నార్మల్ యాక్సిలరేషన్ అంటే అసలు ఈ పైన టర్మ్ కంప్లీట్ గా తీసేయాలి, ఓకే, సో ఇది వీళ్ళు లేరు. సో ఇంకా మనకు డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ లో లోకల్ గురించి డిస్కస్ చేయం కాబట్టి ఉండే ఒకే ఒక పాసిబిలిటీ అంటే కన్వెక్టివ్ టాంజెన్షియల్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఏం మిగిలిందండి? ఓన్లీ కన్వెక్టివ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, సో ఇది ఎవరికి? స్ట్రైట్ అండ్ కన్వర్జింగ్ కి. ఓకే, సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే కాన్సెంట్రిక్ స్ట్రీమ్ లైన్స్ అంటే ఇలా. సో ఇది ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఏఎన్ ఏటి. సో కాన్సెంట్రిక్ స్ట్రీమ్ లైన్స్ అంటే కర్వ్డ్ ఉన్నాయి అంటే ఏఎన్ ఉండే ఛాయిస్ ఉంది. ఆ తర్వాత ఏటి ఉండే ఛాయిస్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఏటి ఉండే ఛాయిస్ ఉందా లేదా? సో ఇవి కర్వ్డ్ పాత్ మీద ఉన్నాయి కాబట్టి, కర్వ్డ్ పాత్ పైన ఉన్నాయి కాబట్టి ఏటి ఉండే ఛాయిస్ ఉందా? లేదు. సో ఏటి ఉండే ఛాయిస్ కంప్లీట్ గా లేదు. అండ్ మోర్ ఓవర్ మనకు డయాగ్రామెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిపైన కామెంట్ చేయలేము, మనము లోకల్ పైన కామెంట్ చేయలేము. సో మనకు మిగిలిన ఒకే ఒక కాంబినేషన్ ఎవరు? నార్మల్ కాంబినేషన్ ఒక్కటే మిగిలింది. సో ఇక్కడ ఓన్లీ నార్మల్ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నార్మల్ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది థర్డ్ కేస్. ఫోర్త్ కేస్, లాస్ట్ కేస్ అండి. లాస్ట్ కేస్ పేరు ఏంటి అంటే కర్వ్డ్
కన్వర్జింగ్. సో ఇలా సమ్ కర్వ్డ్గా ఉన్నాయి. సో ఇలాంటి కేసులో కూడా మనకు 2 కాంపోనెంట్స్ ఉండాలి, ఏఎన్ కామా ఏటీ ఉండాలి, మళ్ళీ అందులో లోకల్ ఉండాలి, కన్వెక్టివ్ ఉండాలి, లోకల్ ఉండాలి, కన్వెక్టివ్ ఉండాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ అన్నప్పుడు, ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ అన్నప్పుడు మనకు జనరల్గా రైట్ ఏఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ కన్వర్జింగ్ కాబట్టి ఏటీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ బొమ్మ నుంచి మనం ఏం చెప్పలేము, లోకల్ గురించి చెప్పలేము. ఓకే, లోకల్ గురించి చెప్పలేము కాబట్టి బోత్ convective accelerations of normal and tangential exist అని రాసేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ 4 అబ్జర్వేషన్స్ నుంచి క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మీకు క్వశ్చన్ నెంబర్ 42 దానికి సంబంధించింది. ఏ ఫ్లో హ్యాస్ ప్యారలల్ కర్వ్డ్ అన్నాడు. ప్యారలల్ కర్వ్డ్ అంటే వీళ్ళేనా, రైట్? సో ప్యారలల్ అన్నాడు. ఓకే, సో ఫైనల్ గా వర్డిక్ట్ చెప్తాను చూడండి. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. డయాగ్రామెటిక్ లో ఫస్ట్ పాయింట్, డయాగ్రామెటిక్ ప్రజెంటేషన్ లో మనకు లోకల్ డిఫైన్ చేయబడదు, లోకల్ నాట్ డిఫైన్డ్ అంటే లోకల్ అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. రెండో పాయింట్, ఇఫ్ స్ట్రీమ్ లైన్స్ ఆర్ ప్యారలల్ ఉంటే టాంజెన్షియల్ అనేది 0, టాంజెన్షియల్ యాక్సిలరేషన్ 0. థర్డ్ ఇఫ్ స్ట్రీమ్ లైన్స్ ఆర్ కర్వ్డ్ అప్పుడు ఏఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ స్ట్రీమ్ లైన్స్ ఆర్ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్ దెన్ ఏటీ ఆల్సో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ 4 కాంబినేషన్స్ నుంచి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఈ 4 కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. ఈ 4 కాంబినేషన్స్ నుంచి ఆన్సర్ పిక్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్యారలల్ అంటే ప్యారలల్ లో టాంజెన్షియల్ ఉండదు. ఓకే, నెక్స్ట్ కర్వ్డ్ ఉంటే ఏఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్? అంటే ఏఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఏఎన్ లో కూడా మళ్ళీ లోకల్ ఉంటుంది, కన్వెక్టివ్ ఉంటుంది. సో డయాగ్రామెటిక్ వ్యూలో ఎలాగో లోకల్ డిఫైన్ చేయలేము కాబట్టి ఓన్లీ కన్వెక్టివ్ నార్మల్ యాక్సిలరేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, కన్వెక్టివ్ నార్మల్ యాక్సిలరేషన్ ఆన్సర్ విల్ బి డి, 42D. సో ఈ క్వశ్చన్ రావడానికి మీకు ఈ 4 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇంతకు ముందే నేను ఇచ్చాను, రైట్? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇంత కష్టపడి చెప్పాను. సో 1కి 2 సార్లు వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. డయాగ్రామెటిక్ ప్రజెంటేషన్ షుడ్ నాట్ డిఫైన్ ఎనీ లోకల్ యాక్సిలరేషన్. స్ట్రీమ్ లైన్స్ ప్యారలల్ గా ఉంటే టాంజెన్షియల్ ఎగ్జిస్ట్ అవ్వదు. స్ట్రీమ్ లైన్స్ అనేవి కర్వ్డ్ గా ఉంటే నార్మల్ ఎగ్జిస్ట్ అవుతుంది. స్ట్రీమ్ లైన్స్ కన్వర్జింగ్ డైవర్జింగ్ ఉంటే ఏటీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ మధ్యలో సారీ అండి, ఇది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ నెంబర్ 43, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద పార్ట్ 3. ద వెలాసిటీ ఫీల్డ్ ఫర్ ఏ ఫ్లో ఈస్ గివెన్ బై v is equal to 5x plus 6y plus 7z, 6x plus 5y plus xz, 3x plus 2y plus xz, right? No, so ఫంక్షన్ చేంజ్ ఉంది, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇది 9z రావాలి, ఇది వచ్చేసి xz రావాలి. సో ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడంటే ఇన్ ఆర్డర్ దట్ ద మాస్ ఈస్ కన్జర్వ్డ్ అంటే కంటిన్యూటీ ఈక్వేషన్, మళ్ళీ ద వాల్యూ ఆఫ్ x వుడ్ బి అన్నాడు.
సో మనకేం తెలుసు, డో రో బై డో టీ ప్లస్ డో యూ బై డో ఎక్స్ డో వి బై డో వై ప్లస్ డో డబ్ల్యూ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇది కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈక్వేషన్. డో రో బై డో టీ చేయండి. డో రో బై డో టీ చేస్తే మనకు ఏమొస్తుంది, రో నాట్ ఈ పవర్ మైనస్ టీ విచ్ ఈస్ రో నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ -2. ఈ టోటల్ టర్మ్ ని మళ్ళీ మనం రో అని రాయొచ్చు, -2 రో, రైట్. సో అదే విధంగా డో యూ బై డో ఎక్స్ చేయండి 5 వస్తుంది. డో వి బై డో వై చేయండి 5 వస్తుంది. డో డబ్ల్యూ బై డో జెడ్ చేయండి ఎక్స్ వస్తుంది. సో ఇవన్నీ కలిపితే -2 లాంబ్డా ప్లస్ 5 ఇక్కడ రాస్తాను చూడండి. ఈ టోటల్ ఈక్వేషన్ కి మనము సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -2 లాంబ్డా ప్లస్ ఇక్కడ చూడండి అన్నిట్లోంచి రో కామన్ తీయడం మర్చిపోయాం మనం. ఓకే, సో రో ఇంటూ 5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా కామన్ తీయండి, -2 ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ విల్ బి -8. ఆన్సర్ ఈజ్ సి, -8. సో ఇది ఏపీపీఎస్సి ఏడబ్ల్యూ 2016 లో ఇచ్చాడు కదా. యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ వాస్ గేట్ 2006 క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్ నేను నా గేట్ ఎగ్జామ్ పేపర్లో చూశాను. లైక్ ఈ క్వశ్చన్ లాంటి ఇంకో క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద లాగ్రాంజియన్ అప్రోచ్ నాకు క్వశ్చన్ వచ్చింది. ఓకే ఫైన్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది గేట్ క్వశ్చన్ అయినా మనకు ఏపీపీఎస్సి ఏడబ్ల్యూ 2016లో 10 సంవత్సరాల తర్వాత అడిగాడు. అంటే క్వశ్చన్స్ అనేవి గేట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా, అంటే విత్ ఇన్ టైంలో చేయగలిగే క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేబీ ఇది వీడియో లెంత్ ఎక్కువ ఉండొచ్చు, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ పార్ట్, కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాను. ఎస్పెషలీ ఫ్లూయిడ్ కైనెమాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ మాత్రం చాలా టైం పడుతుందండి. హ్యావ్ సమ్ పేషెన్స్ ఈ వీడియోస్ చూసేప్పుడు. మిగతా వాటిలా కాదు, చిన్నగా విడగొట్టి చేయడానికి ఏం రాదు, రైట్. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ గివ్ లైక్, అండ్ మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.